రీసెంట్‌గా నా దగ్గరికి ఒక క్లయింట్ కన్సల్టేషన్ కోసం వచ్చిండండి. ఆయన అడిగిన క్వెషన్ ఏందంటే, అతనికి ఇద్దరు చెల్లెలున్నారు. ఓకే. సో, ఆ ఆస్తి మీద నా చెల్లెళ్ళకి హక్కు ఉందా అని చెప్పేసి. అంటే ఒక అమ్మాయికి పుట్టింట్లో ఉండే హక్కులేంటి అని చెప్పి తెలుసుకోవడానికి, క్లియర్‌గా తెలుసుకోవడానికి నా దగ్గరికొచ్చిండు. అప్పుడు నేను ఇచ్చిన ఆన్సర్ గూడా మీకు చెప్తాను. ఏంటంటే, ఈవెన్ పెళ్లి చేసుకొని ఎళ్ళిపోయినా లేతే ఇంట్లో ఉన్నా గూడా ఆ అమ్మాయికి ఆ ప్రాపర్టీ మీద ఈక్వల్ రైట్ ఉంటది. హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఏదైనా సరే ప్రాపర్టీ గనుక ఉంటే, అమ్మాయికి, అబ్బాయికి సమానమైన హక్కు. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా సమానమైన హక్కు. కానీ ముస్లిమ్స్ వరకొస్తే మాత్రం 1:2 రేషియో. అంటే ఒక 2 భాగాలు అబ్బాయికొస్తే, ఒక భాగం అమ్మాయికొస్తది. అండ్ ఆల్సో పుట్టింట్లో ఇంకా అమ్మాయికి ఏం హక్కులుంటాయని కూడా చెప్తా. ఎగ్జాంపుల్ ఏందంటే, ఆమె మేజర్ అయ్యే వరకు ఆమెను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నాన్నది. ఫాదర్ మాత్రం చూసుకోవాలి. మేజర్ అయిన తర్వాత చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఇంకా మీకు తెలవంటే ఏంటంటే, ఈవెన్ పెళ్లి చేసే బాధ్యత కూడా ఫాదర్‌దే. పెళ్ళికయ్యే ఖర్చులు ప్రతీది కూడా ఫాదరే పెట్టుకోవాలి. ఈ రైట్ కూడా అమ్మాయికుంటుంది. మెయిన్‌గా ఈ సమానమైన హక్కు అనేది ఒకటైతే ఉందో, అది చాలామంది అమ్మాయిలు ఒక బెనిఫిట్ లాగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎట్లా పెళ్ళయ్యేటప్పుడు కట్నం తీసుకొని ఎట్లా ఎళ్తారు. బట్ తర్వాత కూడా ఇంకా ఆస్తి మీద హక్కు కావాలని చెప్పేసి ఇన్ని కేసులు కోర్టులో ఫైల్ చేస్తా ఉన్నారు. అంటే ఆస్తి కోసం లిటరల్లీ అన్న, చెల్లెలు విడిపోతున్నారు. సొంత తండ్రితో గొడవ పెట్టుకుంటున్నారు. సో, ఇలాంటియన్నీ కొంచెం మారాలి. ఇంకా ఫ్యూచర్‌లో ఇలాంటి ఇంకెన్ని కేసెస్ చూడాలో అని చెప్పి అనిపిచ్చి చెప్తున్న మాట ఇది.